Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 21. My dear students, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేము దర్శిస్తాము, మేము రేపు దర్శిస్తాము, మేము రేపు షిరిడీ దర్శిస్తాము, మేము రేపు మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము, మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము, మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయినాథుని దర్శిస్తాము. ముందుగా ఈ వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. దర్శించుట అంటే ఇంగ్లీష్లో విజిట్. మేము దర్శిస్తాం, వి విజిట్. మేము రేపు దర్శిస్తాం, రేపు అని వచ్చింది కాబట్టి దీన్ని భవిష్యత్తుగా మార్చుకోవాలి. అప్పుడు వి విల్ విజిట్ టుమారో అని చెప్పండి, బాగుంటుంది. వి విల్ విజిట్ టుమారో. మేము రేపు షిరిడీ దర్శిస్తాము, వి విల్ విజిట్ షిరిడీ టుమారో. మేము రేపు మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము, మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము. వి విల్ విజిట్ షిరిడీ ఇన్ మహారాష్ట్ర టుమారో. మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము. వి విల్ విజిట్ షిరిడీ ఇన్ మహారాష్ట్ర టుమారో ఎర్లీ మార్నింగ్. రేపు తెల్లవారుజామున we will visit షిరిడీ in Maharashtra tomorrow early morning. మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయినాథుని దర్శిస్తాము. we will visit షిరిడీ సాయినాథ్ in Maharashtra tomorrow early morning. రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయినాథుని దర్శిస్తాము. we will visit షిరిడీ సాయినాథ్ in Maharashtra tomorrow early morning. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొకసారి జాగ్రత్తగా చూడండి. మేము దర్శిస్తాము, వి విజిట్. మేము రేపు దర్శిస్తాము, వి విల్ విజిట్ టుమారో. మేము రేపు షిరిడీ దర్శిస్తాము, వి విల్ విజిట్ షిరిడీ టుమారో. మేము రేపు మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము, వి విల్ విజిట్ షిరిడీ ఇన్ మహారాష్ట్ర టుమారో. మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ దర్శిస్తాము, we will visit షిరిడీ in Maharashtra tomorrow early morning. లేదా we will visit షిరిడీ in Maharashtra early morning tomorrow అని చెప్పినా తప్పలేదు. మేము రేపు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయినాథుని దర్శిస్తాం. we will visit షిరిడీ సాయినాథ్ in Maharashtra tomorrow early morning. we will visit షిరిడీ సాయినాథ in Maharashtra tomorrow early morning. ఈ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా ఇదే మాదిరిగా ఒక్కొక్క చిన్న వాక్యాన్ని తీసుకొని మీకు నచ్చినటువంటి, మీకు ఇష్టమైనటువంటి, మీకు తెలిసినటువంటి పదాలను మధ్యలో జోడిస్తూ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ హ్యాపీగా ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడండి. ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.